నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పండుగల్లో ఒకటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ మేడారం జాతరకి రాష్ట్రం నలుమూలల నుంచి, అంటే తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది తరలి వస్తూ ఉంటారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలోని ఎక్కడున్నా సరే వాళ్ళంతా కూడా సమ్మక్క సారలమ్మ జాతరలకి తమ సొంత ప్రాంతాలకి వచ్చి అక్కడి నుంచి కుటుంబ సభ్యుల్ని కలుపుకొని ఈ జాతరకి వెళ్ళడానికి ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంతటి మహత్యం కలిగిన తల్లి సమ్మక్క సారలమ్మ. సో ఆ జాతర మేడారం జాతర. మేడారం మహాజాతరకి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. ఈ జాతర కోసం వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అనుచితమైన సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తుంది. అక్కడికి వచ్చే ప్రజల కోసం, భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే మేడారం జాతరకి వెళ్ళడానికి స్పెషల్ బస్సులు అరేంజ్ చేసేసింది గవర్నమెంట్. అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా పురమాయించింది. ఎంతవరకైతే సిబ్బంది అవసరమవుతారో దానికన్నా కొంత ఎక్కువగానే కేటాయించి జాతరకి సంబంధించి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంది తెలంగాణ సర్కారు. అయితే అధికారులను పంపించి అంతటితోటి వదిలేయలేదు. మంత్రులు కూడా, స్వయంగా మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించి అక్కడ ఏర్పాట్లలో ప్రజలకి అలాగే భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా, కించిత్ అసౌకర్యం కూడా కలగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అంటే భక్తుల రద్దీని నియంత్రిస్తూ తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ముందుగానే క్యూ లైన్లు నిర్వహించి వాటిల్లో నుంచే భక్తుల్ని అమ్మవారి దర్శనాలకి పంపించడం కానీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఇక్కడ మేడారం జాతర గురించి, అంటే ఇక్కడ కించపరచాలనే ఉద్దేశం కాదు, కానీ అక్కడ ప్రస్తుతం నెలకొని ఉన్న డిమాండ్ని మీ ముందు ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి టైటిల్ కూడా అదే పెట్టాను, మేడారం జాతరలో చుక్క ముక్క. అలాగే రూమ్స్కి, మేకలకి, కోళ్ళకి పెద్ద ఎత్తున డిమాండ్ అని చెప్పేసి పెట్టాను. అంటే మేడారం జాతరకు వచ్చే భక్తులు అమ్మవారికి బంగారం, అంటే ఈ బెల్లాన్ని సమర్పిస్తారు. ఇదిగోండి చూడండి, పెద్ద పెద్ద బెల్లం కుందుల్ని తీసుకువెళ్తున్నారు. అమ్మవారికి అది బంగారం కింద సమర్పిస్తారు. సో ఇక్కడికి సమర్పించిన తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ మొక్కులు చెల్లించుకునే క్రమంలోనే ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మవారికి ఇదిగోండి కోళ్ళని, మేకలని ఎదురిచ్చి ఆ తర్వాత వాటిని కోసుకుంటారు. అదే అంటే ఇన్ ద సెన్స్ చెప్పాలంటే అమ్మవారికి పెట్టిన నైవేద్యంగా భావిస్తారా ఏంటి అనేది ఇక తెలంగాణ ప్రజలుగా మీ అందరికీ తెలుసు. సో ఆ తర్వాత వాటిని అందరూ కూడా తింటారు, భక్తులంతా తింటారు. సో అమ్మవారికి ఇచ్చిన తర్వాత, ఎదిరిచ్చిన తర్వాత వాటిని కోసుకుంటారు. సో అయితే ఇక్కడ ఏంటంటే మరి తెలంగాణ సమాజంలో మొత్తం అంతా కూడా మొదటి నుంచి ఒక దసరా పండుగ కావచ్చు, లేకపోతే ఒక బోనాలు కావచ్చు, లేకపోతే ఇలాంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, ఇలాంటి వాటిలో ఎక్కువగా వాడేది మద్యం. సో మద్యం చాలా అంటే సాధారణమైన విషయంగానే చాలామంది తెలంగాణ ప్రజలు కూడా భావిస్తారు. అది ఇక్కడైతే పెద్ద తప్పు కాదు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఆ విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఇక్కడ మేడారం జాతరలో మద్యము అలాగే మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. సో ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళతో పాటు అమ్మవారికి ఎదురివ్వడానికి మేకల్ని, లేకపోతే మేక పొట్టేళ్లని, లేకపోతే గొర్రె పొట్టేళ్ళని తెచ్చుకోవడం కొంతమందికి సాధ్యమయ్యే పని కాదు. అలాగే కొంతమందికి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కోళ్ళని కూడా అమ్మవారికి ఇవ్వడానికి తీసుకొచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉండేందుకు ఇక్కడే మేకల మండిని అలాగే కోళ్ల మండిని కూడా ఏర్పాటు చేసి కోళ్ళని, మేకల్ని విక్రయిస్తున్నారు. మేక పొట్టేళ్ళని, గొర్రె పొట్టేళ్ళు కావాలంటే గొర్రె పొట్టేళ్ళని, మేకలు కావాలంటే మేక పొట్టేళ్ళని, అలాగే కోడి పుంజుల్ని కూడా అమ్మవారికి ఎదిరించి ఆ తర్వాత కోసుకోవడానికి కోడి పుంజుల్ని కూడా ఇక్కడే అమ్ముతున్నారట. అయితే మరీ అంత పెద్ద ఎక్కువ ధరకేం కాదు, పాపం వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవాలి, భక్తులకి కూడా అందుబాటులో ఉండాలి అన్నట్టుగా ఒక 500, మేక మీద అయితే 500 నుంచి 700 రూపాయల వరకు చూసుకుంటున్నారు. కోడి మీద అయితే ఒక 150, మహా అయితే 150, 50 నుంచి 150 రూపాయల లోపు కోడి పుంజు మీద చూసుకుంటున్నారు. మేకల మీద అయితే 500 నుంచి 700 లోపు చూసుకుంటున్నారు, ఇచ్చేస్తున్నారు. సో మొత్తం మీద వాళ్ళకి వ్యాపారం గడుస్తున్నట్టుంది. ఇక్కడ భక్తులకి కూడా వాళ్ళ మొక్కులు చెల్లుబాటు అవుతున్నట్టుగా ఉంది. మొత్తానికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మందుకి అలాగే ముక్కకి
పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం గురించి చెప్పుకోవాలి, ఇక్కడ ఏర్పాట్ల గురించి కూడా చెప్పుకున్నాము ఆల్రెడీ. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూమ్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఆల్రెడీ ఉన్న సత్రాలు లాంటివి కావచ్చు, ఈ వసతులు అంటే ఇక్కడికి భక్తులు వచ్చిన తర్వాత మరి రాత్రిపూట నిద్ర చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, వచ్చిన తర్వాత పొద్దుపోయింది కదా ఇక్కడే ఉండి పొద్దున్నే వెళదామని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం ఏంటంటే, అందరి కోసం ప్రభుత్వమే రూములు ఏర్పాటు చేయాలంటే సాధ్యమైన విషయం కాదు. సో కాబట్టి ఇదంతా కూడా చాలా విశాలమైన ప్రాంతం. ఈ మేడారం జాతర జరిగే ప్రాంతం చుట్టూ కూడా ఖాళీ ప్రదేశం చాలా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకొని కొంతమంది నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ రూముల్ని ఏర్పాటు చేస్తున్నారు. రూముల్ని ఏర్పాటు చేసి అంటే 1 ఎకరం నేలలోనే టెంట్స్ లాగా వేసేసి ఒక 30-40 టెంట్స్ వేసేసి వాళ్ళ వాష్రూమ్స్ని మాత్రం అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరి కోసం వాష్రూమ్స్ అంటే రెస్ట్ రూమ్స్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. స్నానానికి మాత్రం జంపన్న వాగుకి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆచారం ప్రకారం జంపన్న వాగులో స్నానం చేసే అమ్మవారిని దర్శించుకుంటారని చెప్తూ ఉంటారు కదా. సో ఎటు స్నానానికి జంపన్న వాగుకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ రెస్ట్ రూమ్స్ వరకు మాత్రం ఆ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రిపూట పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అంతా కూడా అక్కడ రూమ్స్ టెంపరీగా టెంట్ హౌస్ లాంటివి చిన్నవి ఏర్పాటు చేస్తున్నారు. ఆ టెంట్ హౌస్లు, రూములు కూడా పెద్ద మరీ అంత ఎక్కువ రేట్ ఏం కాదు. 24 గంటలకు వచ్చేసి చిన్నవి అయితే 1000 రూపాయల నుంచి 1500, పెద్దవి అయితే 2000 రూపాయల నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మాత్రం వైభవంగా జరుగుతోంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రభుత్వం కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది అని చెప్పాలి. ఇదిగో మనం ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది అని చెప్పేసి విదేశాలకు సంబంధించిన కళాకారుల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో వాళ్ళ చేత ఒక ప్రదర్శన లాంటివి కూడా ఇప్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక పోలీసు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఉంది ఇక్కడ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అమ్మవారిని గద్దెల మీదకి తీసుకొచ్చేటప్పుడు స్వాగతం పలుకుతున్నట్టుగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడం అని చెప్పాలా, మరి ఇంకా దాన్ని ఎలా చెప్పాలనేది నాకు ఐడియా లేదు. దయచేసి మీకు తెలిస్తే గనక కమెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను కూడా తెలుసుకున్నట్టుగా ఉంటుంది. సో నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు తెలుసుకున్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడైతే కనుక అమ్మవారికి స్వాగతం పలుకుతున్నారనే చెప్పుకోవాలి దీన్ని. చాలామంది అలాగే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం. సో మొత్తం మీద ఏర్పాట్లు అయితే మాత్రం ఘనంగా జరిగాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం కొన్ని లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది భక్తులు ఈ 3 రోజులు అంటే 3-4 రోజులు 28, 29, 30, 31 అంటే ఇవాళ బుధవారం 28వ తారీఖు శనివారం వరకు కూడా ఈ జాతర నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటుంది. ఈ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది, కోట్ల మందిగా అవ్వచ్చు ఆ సంఖ్య. లక్షల మంది అయితే ఇప్పటి వరకు తరలి వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో భక్తులైతే మాత్రం అమ్మవారికి కానుకలు సమర్పించుకోవడం, బంగారం సమర్పించుకోవడం, కొంతమంది అయితే తులాభారం కూడా చూసుకోవడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్న అంశాలు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్ళారా? వెళితే అక్కడ ఎటువంటి సదుపాయాల్ని మీరు చూశారు? అక్కడ మీకేమైనా అసౌకర్యాలు ఎదురయ్యాయా? ఇప్పుడు వెళ్ళదలుచుకున్నారా? వెళితే ప్లానింగ్ ఎలా చేసుకుంటున్నారు? ఇలాంటివన్నీ కూడా మాతో పంచుకోండి. థ్యాంక్ యూ.